హలో హాయ్ ఎవ్రీబడి ఫ్రమ్ జై టాస్ గైడర్. ఇది మొన్న మార్చ్లో జరిగిన ఎగ్జామ్స్ అండి. ఎగ్జామ్స్ తెలుగు పేపర్ ఓపెన్ ఇంటర్మీడియట్. తెలుగు ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి పోయం ఉంటుంది. పోయంలో జంబుల్డ్గా ఇస్తారు, దాన్ని మనం కరెక్ట్గా రాయాలి అంతే. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 5 క్వశ్చన్స్ మనము ఒకవేళ ప్యాసేజ్ చదవకున్నా టెక్స్ట్ బుక్ నుంచి మనం ఇక్కడ చదివైనా 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు సెకండ్ బిట్లో. నెక్స్ట్ ఇక్కడ రీడర్ నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తారు ఫస్ట్ బిట్. ఈ 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్, ఇక్కడ 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఆ బిట్ వచ్చేసి ఇక్కడ చాయిస్ ఇచ్చారు మనకి, ఇందులో ఏదైనా ఒకటి రాయొచ్చు. ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్స్. నెక్స్ట్ విభాగం 3 వచ్చేసి ఇక్కడ ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్స్, ఏదైనా ఒకటి రాయొచ్చు. మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు, లెటర్ ఆర్ గేయం లేకపోతే ఆత్మకథ, ఏదైనా ఒకటి రాయొచ్చండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ బిట్ మీనింగ్స్. ఈ మీనింగ్స్కి ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. మనకి వచ్చింది రాయాలి. ఒకవేళ మనకి తెలిసిన దగ్గర ఆన్సర్ అయినా రాయొచ్చు, అట్లీస్ట్ మార్క్స్ హాఫ్ మార్క్ అయినా వస్తుంది కదా. నెక్స్ట్ ఎంసీక్యూస్ ఇచ్చారు. ఎంసీక్యూస్కి 10 మార్క్స్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. మనకి తెలిసిన ఆప్షన్స్ రాసి దాని పక్కన ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఎంసీక్యూసే. ఇక్కడ ఏంటంటే సందులు సమాసాల గురించి సేమ్ ఇక్కడ కూడా 35 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి సేమ్ ఎంసీక్యూసే, బట్ ఇందులో గురువులు లఘువులు మనకి 8th 9th చదువుకున్నాం కదా, ఈజీగానే ఉంటుంది. సో రాసేయండి, వచ్చినంత వరకు రాయాలి. వచ్చినా రాకపోయినా పేపర్ అయితే అటెంప్ట్ చేయాలి. అట్లీస్ట్ మనకు పాస్ మార్క్స్ అయినా వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాం.